రాష్ట్రంలో చలి వణికిస్తోంది. ఇళ్లలో రాత్రి టైంలో 2 బ్లాంకెట్స్ కప్పుకుంటే గానీ చలి తీవ్రత నుంచి తప్పించుకోలేం. కానీ హైదరాబాద్ సిటీలో నిలువ నీడలేని చాలా మంది అభాగ్యులు చలిలోనే రోడ్ల పక్కన ఉన్న ఫుట్పాత్లపైనే గజగజ వణుకుతూ పడుకుంటున్నారు. కొందరేమో హాస్పిటల్స్ కు వచ్చిన వారు అక్కడ ప్లేస్ లేకపోవడంతో వారందరూ మెట్రో పిల్లర్ల కిందే పడుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. రాష్ట్రంలో చలి విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా చలి పెరిగినా కానీ కొంతమంది పరిస్థితి మాత్రము దీనమైన స్థితిలో ఉంటుంది. అంటే కొంతమందికి ఇండ్లు ఉండి కూడా ఇళ్లల్లో ఉండకుండా రోడ్ల మీద వచ్చి పండుకోవడం, కొంతమంది హాస్పిటల్కి వస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అంటే ఈ హాస్పిటల్ చుట్టూ పరిసరాల ప్రాంతాలలో ఒక వందలాది మంది మాత్రము ఈ రోడ్ల పైన, ఈ ఫుట్పాత్ల పైన, లేదంటే ఈ పిల్లర్ల మధ్యలో పండుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు అనేక సమస్యలతోటి, అంటే కొంతమంది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు ఇళ్లల్లో వాళ్ళ గొడవలతోటి వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చేరదీయడం అని జరుగుతుంది. ఈ అభాగ్యులకు ఈ పిల్లర్లు మాత్రమే నీడనిస్తున్నాయి, ఇవే ఇండ్లు అనుకొని ఇక్కడ చేరదీస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న మేము ఇక్కడే ఉంటాం అన్న, ప్రజెంట్ పర్చుగుట్ట. కానీ మా ఫ్రెండ్కి ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యింది, వచ్చినాం. పేషెంట్ అంటే ఒక అతన్నే పెట్టుకుంటా అని చెప్పి ఇతనే వచ్చి వండుకుంటే మొన్న అక్కడనే ఆల్రెడీ వెయిటింగ్ వల్ల వండుకుంటే ఫోన్ ఎత్తుకొని వెళ్ళారు మా బ్రదర్వి. నాది ఇట్లా ఫోన్ ఎత్తుకుపోయింది, ఒకటేమో ట్రాక్ చేపిస్తే రెస్పాన్సిబిలిటీ అవుతుంది, దొరుకుతుంది అని చెప్పితే చెప్తారు. కానీ ఇక్కడ రోడ్ల పైన ఇంతమంది పబ్లిక్ని గరీబోలని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందన్నా నాకు. అంటే ఇక్కడనే లోకల్ అని చెప్తున్నారు, మరి మీరు ఇంటికి వెళ్ళలేరా? ఇంటికి వెళ్తామన్నా, కానీ ఎమర్జెన్సీగా అన్న, డే టైంలో చెప్పలేము అన్న, ఫ్రెండ్స్ అన్న మేము అట్లా లేదన్నా. కానీ ఇక్కడ మొత్తం అంతా దొంగతనాలు అవుతుంటాయి, అవే అవుతుంటాయి. పేదలకైతే అసలు ఏం రెస్పాన్స్ లేదు. చక్కగా గాంధీలోకి వెళ్ళిన సైడ్ చక్కగా ట్రీట్మెంట్ ఇయ్యారు, వెంటిలేటర్ మీద పెడతారు, దాని మీద పెడతారు, అసలు రెస్పాన్స్ కూడా ఇయ్యారు. మొన్ననే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఒక 10 days నిన్న మొన్నటికి 10 days అయిపోయినాయి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు కూడా అసలు కేర్ కూడా చేయలేరు. మొన్ననైతే రీసెంట్లీ ఆయన వీల్ చైర్ తీసుకురా అంటే వీల్ చైర్ కూడా తీసుకురారు, అమౌంట్ ఇస్తేనే ఏదైనా సజెషన్ ఇస్తా అంటారు. ఇంత చెకింగ్ పెట్టినా కానీ వాళ్ళు కూడా పైసలు తిన్నాయి. కానీ మరి చలి ఎట్లా ఉంది? చలి టూ మచ్ ఉందన్న, చలికైతే ఏం కప్పుకోలేదు. ఇక ఉండాలన్నా, ఏదైనా కానీ దేనికైనా కానీ ఉండాలి కదన్నా. ఇప్పుడు అడ్డం మీద పనిచేస్తావు రోజును, నీ టికానే ఆడా? నా టీకానే ఇక్కడనే. ఏం చేస్తాము, ఎక్కలేని బతుకు, అనాథ బతుకు లెక్క నేను రోడ్డు విన్నావు అనుకుంటున్నా. నన్ను నువ్వు తిండి తిప్పలేంది, అడక్క తినే బతుకు. ఎవరన్నా పెడితే తింటాం, లేకుంటే ఉపవాసమే అంతే. ఎవరన్నా పెడితే మీడ అంటూ ఎవరో ఒకళ్ళ బుక్కెడు బువ్వేస్తే అన్నదానం, అన్నదాతల బువ్వే మేము తినకుండా బతుకుతున్నాం సార్, అంతే. ఇప్పుడు వరుసగా చూస్తుంటే ఇక్కడ దాదాపుగా ఒక 30 మంది ఇక్కడ పండుకున్నట్లు మనకు కనిపిస్తున్నది, విజువల్స్ లో చూడొచ్చు. సో వీళ్ళందరూ ఒక ఉపాధి కోసము లేదా ఇక్కడ హాస్పిటల్ పని మీద చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళు మినిమం పరుచుకోవడానికి కూడా వీళ్ళకు చెద్దర్లు కానీ, దుప్పట్లు కానీ, కార్పెట్లు అలా ఎలాంటి లేకుండా వీళ్ళు ఇక్కడ పండుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు ఒక ఆయన ఉన్నాడు, అడుగుదాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము సార్. ఏం చదువుకున్నావు? బిఎడ్. అంటే ఇప్పుడు నీకు ఎక్కడ ఏ స్కూల్లో కూడా నీకు చెప్పడానికి అవకాశం దొరకలేదా? ఉంది సార్, కాకపోతే ప్రైవేట్లలో ఏంటంటే 2 months 3 months ఒకసారి సాలరీ ఇస్తారు, అది మాకు ఇంట్లో రొటేషన్ కాదు, దానివల్ల ఇక్కడ వచ్చి చేసుకుంటుంటారు. ఎన్రోల్ అయ్యా నువ్వు సిటీకి వచ్చి? సార్ నేను సిటీకి వచ్చేసి 6 months అవుతుంది సార్. 6 months నుంచి నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏడుంటున్నావు, నీ ప్లేస్ ఎక్కడ, నీ అడ్డ ఎక్కడ? ఇక్కడే సార్, అడ్డల మీద వర్క్కి వెళ్తున్నాము, లేబర్ పనికి, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నాము, నైట్ ఇక్కడ పడుకుంటున్నాము. నువ్వు ఇంత మంచిగా చదువుకున్నావు, నీకు ప్రభుత్వాలు నైట్ సెంటర్స్ ఏర్పాటు చేసిరనే విషయం తెలియదా? అంటే దాదాపుగా హైదరాబాద్ నగరంలో 10 నుండి 15 నైట్ సెంటర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది, గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు. అలాంటి అప్పుడు నువ్వు దానికి ఆశ్రయించలేదా? లేదు సార్, ఇక మాకు ఇదే డైలీ ఇక్కడ ఇది చేసుకోవడం జరుగుతున్నది. ఇక పేపర్ చూడడానికి కూడా వీలు ఉండదు, మార్నింగ్ లేవగానే వర్క్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. మరి ఏంటి ఇక్కడ వండుకున్నావు? ఏం చేస్తాం ఇక, అంటే రూమ్ లేదా నీకు? రూమ్ లేదు, ఏం లేదు. ఏమన్నా తిన్నావా? ఇక ఇదే ఇక ఏమన్నా
వస్తుంది తింటున్నాం ఇక సప్పుడు ఆకుంటున్నాం. ఎవరు తెస్తున్నారే? గాంధీకి వస్తుంది కదా అదే ఫుడ్ వాళ్ళు ఇచ్చేది తినడమే. ఏంది మరి దుప్పట్లు కూడా లేవు, ఏం చేస్తాం ఇక పరిస్థితి. వీళ్ళంతా ఇలాంటి కష్టాలలో ఉన్నోళ్ళేనా? ఇలాంటి కష్టం 300 కంటే ఎక్కువ ఉంటారు చాలా. ఆ. అడ్డ మీద ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మన సికింద్రాబాద్ అడ్డ మీద. ఇప్పుడు ప్రజెంట్ మనం నీలాఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ రోడ్లో చాలా మంది ఈ మార్కెట్ పక్కన ఇక్కడ ఆడికిడికి పండుకోవడం అయితే జరిగింది. పబ్లిక్ అంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇతరులు అంటే అక్కడక్కడ అడుక్కొని లేకుంటే పనులు చేసుకుని వాళ్ళు వచ్చే పండుకున్నారు అంటే. సో ఇప్పుడు కొంతమంది మనతో ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏంటి, ఈ ఫుట్పాత్ మీద వండుకోవాల్సిన అవసరం ఏముంది, కొంతమంది పేషెంట్ ఎంట వచ్చిన వాళ్ళకు లోపల ఉండొచ్చు. సో వీళ్ళందరూ బయట వండుకోవడానికి కారణం ఏంటి ప్రధానంగా చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ ఊరు? ఇక్కడ మా వాళ్ళ పేషెంట్ ఏమిటి వచ్చాము, మేము వచ్చి కూడా ఛాన్స్ అయిపోతుంది. ఇక్కడ జాగా లేక చలికి అక్కడ ఉండలేక ఏదో ఇక్కడ ఉందామని వచ్చేసాం అంతేగాని ఏదో పని లేక ఏది లేక రాలేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఏదో మంచిగా ఉంటే సేవలని వచ్చాము. అక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ బయటనే అనుకుంటున్నారు, లోపల పేషెంట్ దగ్గర అటెండ్ ఇవ్వట్లేదు, లోపలికి వెళ్తే ఏం తెలియట్లేదు కూడా, ఏమయ్యేది ఏం కావట్లేదు. ఇంకోటి డబ్బులు గుంజేది చాలా అవుతుంది ఇక్కడ లోపల. ఏమైనా కావాలంటే కూడా డబ్బులు ఎక్కువ గుంజుతున్నారు కావాలంటే కూడా. మరి ఏంటి, నీకు దుప్పటి లేదా, కప్పుకోలేవు? దుప్పటి లేదు సార్, ఇంత చలి పెడుతుంది. పంచుతున్నారు అని అంటే బయటికి వచ్చాము. మొన్నటిసారి దొరకలేవు మాకు, అట్లా అని బయటకు వచ్చినాం. మరి ఎక్కడ వండుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు వండుకున్నావా? గిన్నెల లోపల. లోపల ఏమన్నా మీదకి షెడ్ ఉందా, లేకుంటే ఇట్లనే ఖాళీగా ఇప్పుడు ఇల్లు పడినట్లనే వండుకుంటా? షెడ్ ఉన్నా సార్, రేకులు ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు బయట మొత్తం. ఇప్పుడు అలా లోపల పోతేనేమో బయట పోమంటారు, అసలు లోపల మొత్తం నీట్నెస్ అయితే లేదు. ఏమన్నా ఇప్పుడు బయటకు వద్దామంటే మొత్తం బాత్రూమ్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు మనం చదాన్ని పోయడానికి కష్టమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బయట అందరూ పడుకుంటారు, ఇక్కడ షెడ్ మాత్రమే మనం అరేంజ్ చేస్తే వాళ్ళకి కొద్దిగా ఫెసిలిటీస్ ఉంటుంది, బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చలికి ఎవరు తట్టుకోలేక అందరు రోడ్ల మీద ఉంటున్నారు. మరి వాటర్ బాగుందా అన్న? ఇప్పుడు టాయిలెట్స్ లేవని చెప్తున్నారు మీరు, బాత్రూమ్స్ లేవని చెప్తున్నారు, వాటర్ బాగున్నాయా? వాటర్ అనేది ఒకసారి వస్తున్నాయి, ఒకసారి వస్తలేవు వాటర్స్ లోపల. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు వాటర్స్. అలా లేదని బయటకు తెచ్చుకొని బయట కొనుక్కొని లోపల తీసుకొని వెళ్ళాం. బయట నిలబడ్డాము, లోపల పంపిస్తలేరు. ఇంకోటి బాత్రూంలో కూడా చలిలా మాత్రంలో వస్తాము, అవన్నీ తీసుకొని రాము. బెడ్షీట్లు అవి ఇవి అనుకోకుండా రావడం జరుగుతుంది. ఈడనేమో లోపల పంపించారు, ఒక ఫెసిలిటీస్ లేదు. ఇక్కడ బయట రోడ్ల మీద ఉండాలంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ బాత్రూమ్కి కష్టమే. బాత్రూమ్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుందంట, పొద్దున్న మళ్ళీ ఓపెన్ అంట. అప్పటి వరకు ఎట్లా చేయాలి ఏంది ఏం అర్థమవుతలేదు. గాంధీ హాస్పిటల్ చూసాము, నీలాఫర్ హాస్పిటల్ కూడా చూసాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది బస్వతారకం హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అంటే దాదాపుగా ఈ బస్వతారక హాస్పిటల్కి తెలంగాణ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బాగా జనాలు వచ్చేస్తుంటారు. భారీ ఎత్తున పేషెంట్లు ఇక్కడ వస్తుంటారు. పేషెంట్లతో పాటు కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఈ పార్క్ చుట్టూ ఉన్న మొత్తం ఈ ఫుట్బోర్డ్ పైన చాలామంది పండుకొనే ఉంటారు. సో అంటే వీళ్ళకు ఇక్కడ వచ్చేసి రోజులు కాదు నెలలు కూడా కావాల్సి నెలలు కూడా ఇక్కడనే ఉంటారు వీళ్ళు. అంటే పేషెంట్కు ఎప్పుడైతే కొంచెం మెరుగు అవుతుందో అప్పటి వరకు కూడా ఇక్కడనే ఉండి వాళ్ళ జీవితం ఇక్కడనే గడుపుతుంటారు అన్నట్టు. అంటే రోజులే కావచ్చు, నెలలే కావచ్చు. ఒక్కొక్కరు నెల నుంచి 2 నెలల పాటు ఉంటారు, ఒక్కొక్కరు 4 నెలలు కూడా ఉండే పరిస్థితి అయితే ఇక్కడనే కనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు బస్వతారకము హాస్పిటల్ దగ్గర ఇట్లనే రోడ్ల మీద అంటే రోడ్ సైడ్లే పండుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు నీలాఫర్ హాస్పిటల్ దగ్గర కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పనులు కూడా చేయించలేదు. అంటే వాళ్ళకు పేషెంట్లకు వచ్చే వాళ్ళకు ఇట్లా షెడ్యూల్ కానీ మినిమం అవసరాలు అంటే ఇప్పుడు మనం అక్కడ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. అంటే అక్కడ మినిమం బాత్రూమ్లు కూడా కరెక్ట్గా లేవని చెప్పారు. అంటే కనీస
అవసరాలు అంటే వాటర్ కూడా ఉండదు, అంటే బాత్రూంలో కున్న కానీ లాకేసుకోవడము అంటే ఒక టైం ఉంటుంది, ఆ టైంకి మాత్రం తెరవడం అనేది జరిగితే పబ్లిక్ మాత్రం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. అంటే అక్కడ కూడా వందల సంఖ్యలలో ఇప్పుడు మనం పబ్లిక్ని చూసినాము. అంటే ఆ సెటర్లు లేక బయట వండుకోవడము, బయట తిరగడం, అంటే ఆ చలిని తట్టుకోలేక, వర్షాకాలంలో ఇంకెట్లా ఉంటుందో మరి, ఆ చలికాలంలో తట్టుకోలేకనే బయట తిరుగుతున్నారు. సో అంటే ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, నీలఫర్ కావచ్చు, ఆ ఉస్మానియా హాస్పిటల్, అంటే ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, అంటే మళ్ళీ ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ కూడా కావచ్చు, అంటే ఈ హాస్పిటల్ల దగ్గర ప్రత్యేకంగా అంటే ఈ పేషెంట్ల తరపున వచ్చిన వాళ్ళ గురించి ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తే వాళ్ళు కొంచెం ఈ చలి వానలు అనేది కొంచెం అరికట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే సో ఇంటే అధికారులు మాత్రం దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కూడా ఇలాంటి ఆ సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. కెమెరా పర్సన్ పి అశోక్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.